అంతర్జాతీయ యోగా దినోత్సవం పండుగ వాతావరణంలో జరిగిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్విని అన్నారు. ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎంల వల్ల ఆరోగ్యాంధ్ర సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ యోగా డే విజయవంతంపై విమర్శకులతో పనిలేదని అంటున్న జనసేన మహిళా నేత పాలవలస యశస్వినితో విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ ఫేస్ టు ఫేస్. యోగా దినోత్సవానికి విశాఖ సాగర్ వేదికైంది. లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా యోగా డే వేడుకల్లో పార్టిసిపేట్ చేశారు. దీనికి సంబంధించి మేడం పాలవలస యశస్విని మేడం మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ యోగా డే ఎలా ఉంది, ఏంటి, ఎలా అనిపిస్తుంది? సక్సెస్ఫుల్. అందరికీ నమస్కారం. అందరికీ యోగా డే సందర్భంగా నా శుభాకాంక్షలు. జనసేన పార్టీ తరపు నుంచి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి, మోడీ గారి తరపు నుంచి, చంద్రబాబు గారి తరపు నుంచి, యావత్ ఆంధ్రప్రదేశ్, ప్రపంచం అందరికి కూడా యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు. అయితే ప్రత్యేకించి ఒక అద్భుతం అన్నది జరగబోతుంది అని చూశారు నిన్నటి వరకు. ఈరోజు జరిగింది, అది మీరు ఇచ్చేస్తున్నారు. అయితే దీని గురించి ప్రత్యేకించి మీ అందరికీ ఒక విషయం, త్రూ అవుట్ ఆంధ్రాలో 2.8 lakhs రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. యోగా అన్నది ఒక అద్భుతమే కాదు, ఒక మైండ్, సౌండ్ మైండ్ విత్ సౌండ్ బాడీతో ఉండాలి అన్న ఆలోచనతో త్రిమూర్తులుగా మన పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మా పార్టీ తరఫు నుంచి మేము ముందుగా అది చెప్తూ, అలానే చంద్రబాబు గారు, అదేవిధంగా మోడీ గారు ప్రత్యేకించి ఎట్ లార్జ్ ఆయన ఆలోచన దూరదృష్టితో జరిగే ఈ ప్రయత్నం జయప్రదం అవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రత్యేకించి ఇక్కడ ఉత్తరాంధ్రలో ఈ విషయం, ఈ కార్యక్రమం, ఈవెంట్ జరగడం అనేది చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు, అంత చక్కగా. ఇది ఎంతో ఎక్సర్సైజ్, లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ప్రభుత్వ అధికారులతో పాటు యంత్రాంగం అందరూ కూడా, లీడర్స్ అందరూ కూడా కష్టపడి ఒక తీర్చిదిద్దే ఒక డిజైన్ తో మొత్తం బీచ్ రోడ్ లో చేయడం జరిగింది. ఎక్సలెంట్ గా అయింది. మేడం గారు, ఒక విషయం చెప్పండి. కేవలం ఈ ఒక్కరోజు ఏదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసమే చేశారని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే దీన్ని దైనందిన జీవితంలో, దైనందిన ఒక దినచర్యలాగా దీన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం, అంటే మీ కూటమి సర్కారు ఏదైనా ప్రయత్నం చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే చెడు కంటే, మంచి కంటే చెడు తొందరగా వెళ్తుంది. అయితే మంచిని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ప్రయత్నం చాలా గట్టిగా వెళ్ళింది. గిన్నిస్ రికార్డులో ఇది ప్రత్యేకించి సర్టిఫికేట్స్ ఎవరైతే ఎన్రోల్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికేట్ రావడం, ఇది ఒక ఇన్స్పిరేషన్. ఒక రోజు క్లాస్ చెప్తే రోజంతా సంవత్సరం పొడుగునా ఎలా గుర్తుంటుంది? అదేవిధంగా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. చెప్పడానికి ఏంది, నరం లేని నాలుక ఏదన్నా మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది విషయం ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం, రాజకీయం కాదు. సో ఇట్స్ అ హెల్దీ ఎన్డీఏ కూటమి నుంచి మేము ఇస్తున్న ఒక స్ఫూర్తి అని అందరూ భావించారు. మేడం పాలవలస యశస్విని చెప్తున్నాను బట్టి ఇది ఒక పెద్ద సక్సీడ్ అని చెప్పి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో యోగా దినోత్సవంలో పాల్గొనడం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న రీతిలో త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో, భారత ప్రధాని మోడీ కావచ్చు, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకో పక్క జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో ఇది పూర్తిస్థాయిలో విజయవంతం అయినందుకు మాటలు రావటం లేదని చెప్పి, ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పి, ఇంత భారీ స్థాయిలో ప్రజలందరూ కూడా హాజరు కావడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కావచ్చు, మొత్తం పోలీస్ యంత్రాంగం కానీ మిగతా అధికారులందరూ కూడా చాలా విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున మేడం కృతజ్ఞతలు చెబుతున్నారు. శంకర్తో కిరణ్ కుమార్ నాయక్.